గోపాలం, రంభ వచ్చి రారా పిలిచిన నా కొడుకులు దాని ముక్కు ముఖం ఏకం చేస్తారని ప్రగల్భాలు పలికేవే. ప్రగల్భాలు ప్రగల్భాలు. ఇప్పుడు అదే మాట అంటున్నాను రా. వద్దు అనుకో. ఈ రెండో ప్రబుద్ధుడు కుమారు అన్నగారి మరదలతో అర్ధరాత్రి షికారులు చేస్తున్నాడు. ఏమండి, మీ పార్ట్నర్స్ చెప్పింది నిజమేనండి. చిన్నబాబు బూట్స్ చేత్తో పట్టుకుని చారుకున్నాడండి. మా చెల్లి ఎప్పుడు గడపతాడండి. అవును, గడపదాడు, కానీ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఎక్కింది. అందుకే వ్యవస్థ చూద్దాం. కుమార్, చిత్ర బావా పిలిచావా? పిలిచింది నేను రా. ఒరేయ్, ఓరి పశువా, నువ్వు ఇలాంటి దౌర్భాగ్యుడు అనుకోలేదురా. నా కడుపుని చెడపుట్టావురా. అమ్మా చిత్ర, మరి నువ్వే చెప్పు. అమ్మో, నాకు సిక్కుగా ఉంది. మీరే చెప్పండి బావగారు. నాన్న, చిత్రకి నిద్రలు వచ్చే జబ్బుంది. అది ఎవరికి తెలియకుండా నయం చేయాలని దొంగచాటుగా ఇలా వచ్చాను. బావా, ఏమిటి అన్యాయం? నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పి నాతో డ్యూయెట్ కూడా పాడి ఇప్పుడు లేనిపోయిన నిందలు నా మీద మోపుతున్నావా? ఇది అన్యాయం, ఇది ధర్మం కాదు. విన్నారా, మా చెల్లెలు అమాయకురాలని మరిది గారు ఎలా బుకాయిస్తున్నారో చూసారా? వాడు బుకాయిస్తే మేము ఊరుకుంటావా? అన్ని కళ్ళారా చూసాం. అన్నయ్య, మీరు చూసినంత ఒకటి నటన, నాటకం. నోరు మీద నీ ఆటపాటలు, కవ్వింతలు, కౌగిలింతలు కళ్ళారా చూసావురా. ఇంకా అబద్ధం కూడానా? ఏమే మొత్తం మరిది గారు షికారు రమ్మంటే మాత్రం రాత్రి వేళ నువ్వు రావచ్చా? పెళ్లి కాని పిల్లవే అర్ధరాత్రి వేళ గోవం దాటచ్చా? అక్కయ్యా, నన్ను క్షమించక్కయ్యా. గీత, ఈయన కొట్టడానికి పాపం, ఇది వెర్రి పిల్ల. ఇది వెరైటీ కాదు, మాయలవాణి చిత్ర. విన్నారా? అన్నయ్య, నోరు ముయ్యరా. నాన్న, వీళ్ళిద్దరి విషయం నలుగురు నోళ్లలోనూ పడి మన కుటుంబ గౌరవం మంటగలవక ముందే వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం అవసరం. అన్నయ్య, నాన్న. ఒరేయ్, ఈ పిల్ల నాకు బాగా నచ్చింది నాన్న అని ఒక్క మాట చెప్తే నేను కాదంటానా? ఈ డొంక తిరిగడంతే దూరా. కాదు నాన్న. ఒరే, నువ్వు నోరుమై, చేసిన ఘనకార్యం తలగానే పద. శారదంతో మాట్లాడి పెళ్లికి ఏర్పాటు చేస్తాను. కదా ఓకే, తీసండి. నాకు చాలా భయంగా ఉంది. గదిలోకి వెళ్ళబోయేది నేను, నీకెందుకు భయం? అక్కయ్య, మన నాన్నగారికి అన్యాయం చేసిన ఆ గోపాలరావుని దండించడమే మన పని. అంతేగాని ఈ కుటుంబాన్ని పాడు చేయాలన్న ఉద్దేశం ఇంత మాత్రం కూడా నాకు లేదు. అందువల్ల నేను వస్తా. సరే. బావగారు, బావా పాలు తాగండి. నాకు అక్కర్లేదు. అలా అనకూడదు. ఇది జీవితంలో మరుపురాని మధ్యరాత్రి. ఈ రాత్రి కోపతాపాలు అస్సలు పనికిరావు. బావా, నన్ను ముట్టుకో. హాయ్ హాయ్. ముట్టుకోకుండానే మూడు ముళ్ళు వేస్తారేంటి? ముట్టుకోకుండానే తాళి కట్టానే. మా అమ్మని నాన్నని నాటకం వాడు నమ్మించి నన్ను ఇరకాటంలో పెట్టి ఈ ఇంటి కోరలైనని సంబరపడదు. లోకం దృష్టిలో మన ఇద్దరం భార్యాభర్తలు కావచ్చు, కానీ నా హృదయంలో నీకు స్థానం లేదు. ఇది ముమ్మాటికి. తొందరపడి ఒట్టుగా వేసుకున్నారు. వేసుకుంటే అయితే నా శపథం. శపథమా? ఏం శపథం? అదే బావా, మా అక్కయ్య పెళ్లిళ్ళు మీరు టిప్ టాప్గా ముస్తాబై సుక్కల్లో చంద్రుడిలా అటు ఇటు తిరుగుతూ ఉంటే నా స్నేహితురాలు చూసి, ఎవరే ఆ మన్మథ మొలక అంటే మిమ్మల్ని, ఎంత చక్కగా ఉన్నాడే అంది. నేనన్నాను, ఆ చుక్కల రేడు మా అక్క మొగుడికి ఒక్కగానొక్క తమ్ముడే అని. వెంటనే తనంది, ఆ నవమోహనాకారుణ్ణి నేను పెళ్లి చేసుకుని
నా కౌగిట్లో బంధిస్తాను చూడవే అని. ఎవరు ఆ సోడా బుట్టి కలద్దాలు ఎలికి తోక జడ గొన్నెలుగులాగా ఉంటుందే అదేనా ఆ పిల్లనా? ఆ పిల్లే. అమ్మ బాబోయ్, నేనన్నాను ఓహోయ్, ఆ ఛాన్స్ నీకు నేను ఇవ్వను. 3వ నెల తిరగకుండానే 3 ముళ్ళు నేను వేయించుకుంటానని దాంతో శపథం చేశాను. అందుకనే నాటకమాడి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను. అది తప్ప బావా? అది తప్పైతే నన్ను మన్నించండి. మీ సహవాసిగా, మీ పదదాసిగా నేను తగననుకుంటే మీ పని మనిషిగా ఉండడానికైనా నాకు పర్మిషన్ ఇవ్వండి. మరి మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తూర్పుగా తిరిగి దండం పెట్టండి. తూర్పు పెట్టు బావా. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఏమిటలా చూస్తున్నారు? నీ బంగారు ముక్కలు, బంగిని పిల్లి మామిడి ముక్కలు. బావా, పాలు చల్లారిపోతుంది. పాలైనా జవరాలైనా వేడిగా ఉన్నప్పుడే రుచి. రైట్, తినండి. లక్ష్మి కొంచెం ఐస్ వాటర్. తిను, ఏమిటి అలా చూసి కూర్చుంటా? తినమ్మా, భోజనం దగ్గర మొహం పనికిరాదు. ఏమిటి నాన్న దగ్గుతున్నారు? ఒరే పెద్దోడా, పశువులకు వైద్యం చేసి చేసి మనుషులు తుమ్ముకి దగ్గి తడ మర్చిపోయారు. తుమ్మట. తినండి తినండి తినండి. ఏమిటి నాన్న దగ్గుతున్నారు? అబ్బా, తుమ్మనెవరో దగ్గనెవరో. లక్ష్మి, వీళ్ళిద్దరిని డాక్టర్లు చదివించి పెద్ద పొరపాటు చేశాను. ఇది సాధారణమైన దగ్గు కాదు నాన్న. చూసారా, సౌండ్ వేరుగా ఉంది. అన్న నో తెరవండి. తప్పదు తప్పదు, నో తెరవండి. బాగా తెరవండి. నాలుగు చాపండి. అమ్మో, లోపల ఇంకో నాలుగు ఉంది. అమ్మో, నాకు 2 నాలుగులా. తమ్ముడు, చేసే ఆపరేషన్ ఇప్పుడే అవసరం లేదు. చలవ చేసే పదార్థాలు తింటే మానేస్తే అదే తగ్గిపోతుంది. ముఖ్యంగా ఐస్ వాటర్ తాగడం మానేయాలి. ఒరే చిన్నడా చిన్నడా, నేను ఐస్ వాటర్ తాగిందే ఉండలేను రా. ఏమిటండి మరీను? చిన్నవాడు డాక్టర్ గనక చెప్పింది కాస్త వినండి. లక్ష్మి, నేను ఐస్ వాటర్ తాగితే ఉండలేను. ఇదిగో కొంచెం రికమెండ్ చేయి. తమ్ముడు, నాన్నగారు 3 పూట్ల 3 గ్లాసులు ఐస్ వాటర్ తాగితే కొంపే ములిగిని చెప్పు. పర్వాలేదు, తాగండి నాన్న. నువ్వు రా కొడుకంటాను. ముందు ఆ గ్లాస్ కింద పెట్టండి. అమ్మా, ఇక మీదట నాన్నగారికి వేడిని మాత్రమే ఇవ్వాలి, తెలిసిందా? బాగుందండి. మీరు దగ్గుతుంటే పిల్లలంతా మీ వైపే చూస్తున్నారు. మీరు తినండి, తినండి అమ్మా. అయ్యగారు అయ్యగారు, కొంచెంసేపు అలాగే నిలబడండి. మీరందరూ కలకల్లాడుతూ ఇలా ఉండటం చూస్తే నాకే అసూయగా ఉంది. దిష్టి తీసేస్తాను. మనమలు ముదిమనములు పుట్టిన తర్వాత కూడా ఈ కుటుంబం ఎంతో ఐకమత్యంతో సంతోషంగా ఉండాలి. వీళ్ళ ఐక్యమత్యాన్ని విడదీయాలంటే ముందు వీడిని సాగనంపాలి. కష్టం. వాడి ఇంట్లో పాప కాపు. వాడిని పనుల నుంచి తీసేయడానికి ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. వాడంతటా వాడే వెళ్ళిపోయేటట్టు చేస్తే దానివల్ల మనకేంటి లాభం? భగవంతుడా, మన ఎత్తులు ఈ ఇంట్లో పారాలంటే మన చెప్పు చేతుల్లో ఉండే పనివాడో పని మనిషో ఇంట్లో ఉండాలి. ఓహో,